వారసులకు పిలిచావు. అది ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుదాని అన్నావు. వాగ్దానాలు చేసావు దేవా, నెరవేర్చు. నీ సన్నిధిలో కాచుకున్నాను దేవా. నువ్వు దారి చూపించకపోతే మరో దారి లేదు ప్రభువా. నువ్వు ఏ పక్క ద్వారాలు తెరుస్తావో నువ్వే కార్యము చేయి నాయనా. దయచేసి మా కన్నీళ్లు తుడు ప్రభా, మా మీద ఉన్న అప్పుల భారం కొట్టివే ప్రభా, ఆర్థిక మాంద్యం కొట్టివే ప్రభా. మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా. అప్పుల బంధకాల నుంచి విడిపించు, దరిద్రత నుంచి విడిపించు, లేమి నుంచి విడిపించు, శాపము నుంచి విడిపించు, మా పాపములు క్షమించు. మేము ఒప్పుకున్నాం, మారు మనసు పొందాం, దిద్దుకున్నాం, ఇంకా అలాగే చెయ్యము, అలా బ్రతకమని తీర్మానం చేసుకున్నాం దేవా. నిజంగా అవి ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా నిన్ను అడిగితే తప్పు. మేము ఒప్పుకొని మారు మనసు పొంది అడుగుతున్నాం. మా కుటుంబ సభ్యులను ఆదరించు ప్రభువా, బంధకాల్లోంచి విడిపించు ప్రభువా, మాకు అన్నం పెట్టు ప్రభువా, మాకు వస్త్రమీ ప్రభువా, మాకు సమృద్ధిని ప్రభువా. 10 మందికి మేము సాయం చేయగల శక్తి మాకి అయ్యా, 10 మందికి మేము అన్నం పెట్టగల శక్తి మాకి అయ్యా. ఈ చేతి పిడికిలి విప్పి 4గురికి సాయం చేయగల శక్తిని ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా కనికరించు. దరిద్రతను కొట్టివేసేదనన్నావు. సమృద్ధిని, సముద్రమంత సమృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నావు ప్రభు. ఇశ్రాయేలుకు అలాగ సముద్రమంత సమృద్ధినిచ్చావు ప్రభా. అభినవ ఇశ్రాయేలైన మేము ఆ ఆశీర్వాదానికి వారసులం ప్రభా. అడుగుతాం దైవజనుడా, నువ్వు కూడా కన్నీరు గార్చు నాయనా. దేవా, స్థలము లేదు, మందిరము లేదు, విస్తరించడానికి అవకాశాలు లేవు, ఎక్కడ నిలవ చోటు లేదు దేవా. కనికరించు. పిలిచావే, నీ పనికి పిలిచావే, నీ పరిచర్యకు పిలిచావే, నీ సేవకు పిలిచావే. ఎక్కడ నిలబడాలి ప్రభువా? నేను ఎక్కడుంది? నాకు ఎక్కడుంది ప్రభువా? అవకాశం ఎక్కడుంది? నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నట్టుగా నా ప్రభు ఈరోజు నీ మందిరం కట్టడానికి స్థలము లేదు, అంత చోటు లేదు దేవా. ఆర్థిక దారిద్ర్యత తొలగిపోవాలి నాయన, ప్లీజ్. ఆర్థిక మాంద్యం తొలగిపోవాలి, సమృద్ధి కలగాలి, కార్యము జరగాలి ప్రభు. అడుగుతాం, అందరం కన్నీటితో ప్రార్థన చేద్దాం. దైవ జనురాండ్రారా రండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరం గోజాడుకుందాం, యేసయ్యని గోజాడుకుందాం. ఈరోజు ఆయన కనికరించాల్సిందే, మన ఎడల కార్యాలు చేయాల్సిందే, సాక్ష్యాలు మన జీవితాల్లో ఇవ్వాల్సిందే. మనం అనుభవించిన లేమి, దరిద్రత, ఈ శాపమంతా కొట్టివేయబడాల్సిందే యేసు నామములో. సమృద్ధి విడుదల కావాల్సిందే యేసు నామములో, సమృద్ధి విడుదల కావాల్సిందే. ప్రభువా కనికరించు. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవా, నీ సన్నిధిలో పొట్ట మార్చుకొని ఆహారాన్ని కూడా వదిలేసి, దేవా, నేను అనుభవిస్తున్న ఈ వేదనకి ఆహారం కూడా నాకు సహించట్లేదు ప్రభువా. నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు ప్రభా. ఈ బాధల దెబ్బకి, ఈ శ్రమల దెబ్బకి నాకు ఆహారం కూడా సహించట్లేదు ప్రభా. నిద్ర పట్టట్లేదు దేవా, నలిగిపోతున్నాను దేవా. నన్ను విడిపించవా అని దీనంగా నీ వైపు చూస్తున్నా. నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు? దాటిపోయే దేవుడు కావు కదా నువ్వు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే
సమీపంలో ఉన్నవాళ్ళు రే నోరు మూయరా అని వాని నోరు మూపించడానికి ట్రై చేస్తే దూరంగా వెళ్ళింది, నువ్వు ఆగి అతని నా ఎద్దుకు తీసుకొని రండి అని కరుణించావే, దగ్గరగా పిలుచుకున్నావే, దాటిపోలేకపోయావే. యాకోబు, ప్రభువా నీకోసం పడిగాపులు కాచుకున్నానే, భార్యల్ని, పిల్లల్ని, ఇల్లు, కుటుంబం అంతా వదిలేశానే, నీకోసమే ఈ రాత్రి అంతా ఇక్కడ పడిగాపులు కాస్తే నన్ను దాటిపోతావా? నన్ను ఆశీర్వదించకుండానే వెళ్తావా? నీ పాదాలు పట్టుకొని ఏడిస్తే దాటిపోలేకపోయావుగయ్యా. యాకోబు, యాకోబు తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్ము అని అడిగావు కదయ్యా. యాకోబును తోసేసి వెళ్ళలేవా? వెళ్ళగలవు, కానీ వెళ్ళలేకపోయావు. నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా దాటిపోయే దేవుడవు కాదు నువ్వు. నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా మీరు చావడం దాటిపోయే దేవుడవు కావు నువ్వు. అయ్యో దేవా, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వచ్చు అని హృదయమెత్తి తండ్రి అని మొరపెడితే ఏమి నా కుమారి అని పరిగెత్తుకుంటా వచ్చే నా దేవుడు. హృదయం ఎత్తి తండ్రి అంటే ఏమి నా కుమారుడా అని పరిగెత్తుకుంటా వచ్చే నా దేవా, నా దేవా యేసయ్యా, నీ సన్నిధిలో నిలిచి ఇదిగో కన్నీరు గారుస్తున్నా నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు. బిడ్డలందరి జీవితాల్లో సాక్ష్యాలు లేపు, సాక్ష్యాలు లేపు, సాక్ష్యాలు లేపు. వారి మీద ఉన్న అప్పుల కాడి విరిగిపోవాలి ప్రభు, అప్పుల బంధకాలు తెగిపోవాలి, ఆర్థిక దారిద్ర్యం, ఆర్థిక సమస్యలు అనే దరిద్రమే తొలగిపోవాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లల చదువులు రాణించాలి, నీ పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై వారికి జాబ్స్ రావాలి యేసు నామములో. నైనా గత కాలంలో నా ప్రభు వారి ప్రయత్నాలు విఫలమైనయేమో, ఈసారి వారి ప్రయత్నం సఫలం అవ్వాలి. ఓ వారు నా ప్రభు పొందుకొని నా ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఓ ఆయన సన్నిధిలో నా కన్నీళ్లు నా దేవుడు చూశాడు. ఓ తన పిడికిలి విప్పి నాకు అన్నం పెట్టాడు నా యేసయ్య. ఓ ఆయన పిడికిలి విప్పి నా కుటుంబానికి అన్నం పెట్టాడు నా దేవుడు అని నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చుదురుగాక యేసునామములో. నా ప్రభువా, నేను కడుపు నిండా అన్నం తింటున్నా, నా బిడ్డలకు అన్నం లేదు దేవా. కడుపు నిండా అన్నం తింటున్నాను, నేను నా బిడ్డలకు అన్నం లేదు. నా బిడ్డల్లో కొంతమంది పస్తులు ఉన్నారు. నేను మంచి బట్ట కట్టుకుంటున్నాను, కానీ నా పిల్లలకి మంచి వస్త్రం లేదు, చినిగిపోయినాయి కట్టుకుంటున్న స్థితిలో. నేను సన్మానాలు పొందుతున్నాను నేను, కానీ నా బిడ్డలు కొంతమంది తిట్లు తింటున్నారు, దూషణ పొందుతున్నారు. నీ బిడ్డలుగా పరిస్థితులు తొలగించు దేవా, నీ బిడ్డలుగా పరిస్థితులు తొలగించు. నా బిడ్డలకు, నీ బిడ్డలకు, నీ బిడ్డలు, నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు, నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలు, వారికి 3 పూట్ల కడుపు నిండేటట్టు చేయి. వారి కన్నీరు చూడు, వారి బిడ్డలకు వాళ్ళు ఆహారం పెట్టుకుని స్తోమత నీవు. శాపాన్ని తొలగించు, వస్త్రలేమిని తొలగించు, అద్దె ఇంట నివాసాలు ఉండే దరిద్ర గుడ్డు స్థితి తొలగించు. స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచ్చే, స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచ్చే, స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచ్చే. దేవా దేవా, ఎంత చితికిపోయి ఉన్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎంతగా కడుపు మార్చుకుంటున్నారో బాధల దెబ్బకి, ఆ వేదన దెబ్బకి ఎంత కృంగిపోయారో, ఎన్ని రోగాల పాలయ్యారో, ఎన్ని జబ్బుల పాలై ఉన్నారో. నా తండ్రి, నా తండ్రి జారిపడు, కనికర సంపన్నుడా, నీ కనికరం బిడ్డల మీదకి రాని 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 రాని. దీనిలో మొరవిని దాటిపోని దేవా, దేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ బిడ్డల ఆర్తధ్వని ఆలోచించు, ఆర్తధ్వని ఆలోచించు. నువ్వు అభయమీ దేవా, ధైర్యపరచు దేవా, వాగ్దానమీ దేవా, వాగ్దానమీ దేవా. ఈ రాత్రి నీ బిడ్డలను దర్శించు దేవా, స్వప్నంలో దర్శించు దేవా, దర్శనాలు ఇచ్చి దర్శించు దేవా, వాక్యంలో దర్శించు దేవా. మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా.
నీ బిడ్డలకు కనబడదేవా, నీ బిడ్డలకు కనబడదేవా, నీ బిడ్డలకు నీ స్వరం వినిపించదేవా. నాకు కనబడు, నాకు నీ స్వరం వినబడు. వారిని శోధిస్తున్న దురాత్మలను తరిమి కొట్టుదేవా, వారి కుటుంబాన్ని పీడిస్తున్న పవిత్రాత్మల్ని తరిమి కొట్టుదేవా. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ యేసు నామములో నాశనము చేయబడు. అది నాశనం అయిపోవాలి యేసు నామములో. వారి సర్వ శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోవాలి. ఇదిగో నీ బిడ్డల రోగాలు నాయన, ఇక్కడ ఎంతమంది నిలిచున్నారో కూర్చున్నారో అందరూ కూడా నా ప్రభు రోగులుగా ఉన్నటువంటి వారికి స్వస్థత రావాలి, స్వస్థత రావాలి, స్వస్థత రావాలి. వైద్య శాస్త్రం ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి యేసు నామములో, అద్భుతాలు జరగాలి యేసు నామములో. వారి రిపోర్ట్స్ మారాలి, స్వస్థత కార్యాలు జరగాలి. దేవా మేము మారాం కానీ నువ్వు మారని దేవుడు నాయన. భక్తుల్లో మార్పు వచ్చింది కానీ దేవా నీలో మార్పు లేదు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు, ఏకరీతిగా ఉన్నావు. నీ బిడ్డలకు స్వస్థత జరిగించు, వారి కుటుంబాల్లో శాపం తొలగించు, వేదన తొలగించు, దరిద్రత తొలగించు, నింద తొలగించు, అవమానం తొలగించు, అవమానం తొలగించు, సిగ్గుకరమైన పరిస్థితులు తొలగించు, తొలగించు. అది ఎట్టి రోగమైన, ఎట్టి వేదనైనా, ఏ సమస్య అయినా ఈ దెబ్బతో అది యేసు నామములో పరిష్కారం అగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానం దొరుకునుగాక, స్వస్థత కలుగునుగాక, రుణ బంధకాల్లోంచి విడుదల కలుగునుగాక. బిడ్డలందరూ నీ పేరు పేరున మీరు దర్శించి దీవించు. ఈ బరువులు దించి ఆత్మీయ జీవితం కూడా బలాభివృద్ధి కలిగించు. ఆత్మీయంగా కూడా నాయన బలహీనపడకుండా బలాభివృద్ధి దయచేయి. ఇప్పటికే జారిపడి చల్లారిపోయిన వాళ్ళు, తొట్టుపడి చల్లారిపోయిన వాళ్ళు తిరిగి పుంజుకోవాలి దేవా. దారి తప్పిన గొర్రెలన్నీ దారిలోనికి రావాలి. తప్పిపోయిన కుమారులందరూ తిరిగి తండ్రి నీ యొద్దకు రావాలి. తప్పిపోయిన కుమార్తెలందరూ తిరిగి నీ యొద్దకు రావాలి. నాయనా కనికరించు, నాయనా కనికరించు, నాయనా నువ్వున్నావు, నాయనా నువ్వు చూస్తావు, నాయనా నువ్వు ఉన్నవాడవు, నాయనా నీకు వందనాలు చెల్లిస్తావు. ఈ రాత్రి మా ప్రార్థనకై కొన్ని జవాబునిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తావు. దీనిలైనా నీ బిడ్డలు కూర్చొని నిలిచి ఎవరెవరు ఈ ప్రేయర్లో ఏకీభవించారో, లైవ్ ద్వారా ఏకీభవించారో, జూమ్ ద్వారా ఏకీభవించారో, తర్వాత ఎవరు ఏకీభవించబోతారో వారందరిని దర్శించు. వారి అందరి ఎడల నీ కార్యాలు జరిగించు దేవా, నీ కార్యాలు జరిగించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ నువ్వు చేశావని నీకు మహిమను అర్పిస్తూ యేసు నామములోనే నేను మహిమపరుచుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి